హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. నేను మీ ఫ్యాకల్టీ నాగరాజు. క్విక్ రివిజన్ 360 వారు ఏపీపీఎస్సి త్వరలో నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం మరియు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తంగా 100 రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు మీకు ఆ టెస్ట్ అప్లోడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ టెస్టుకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్కు ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, ఇప్పటికే విద్యార్థులు ఎవరైతే గ్రూప్ 2 సాధించాలి అని గట్టి సంకల్పంతో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు సంపూర్ణంగా ప్రిలిమ్స్ కోసం చాలా నెలల నుంచి బాగా చదువుతూ ఉన్నారు. మీరు చదివినటువంటి ఆ సబ్జెక్టును ఎంత మేరకు ఎగ్జామినేషన్లో మీరు పునరుచ్చరణ చేసుకోవడం అనేటువంటి జరుగుతుందో, ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నలను చాలా వేగంగా ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారో ఈ టెస్ట్ సిరీస్లో మీరు చాలా స్పష్టంగా మీకు మీరుగా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ క్విక్ రివిజన్ 360కి సంబంధించినటువంటి వీరు ఒక అద్భుతమైనటువంటి ఈ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీన్ని ఒకసారి మీరు సంపూర్ణంగా పరిశీలించినట్లయితే 100 రోజుల పాటు 10,000 ప్రశ్నలతో, ఈ 10,000 ప్రశ్నలు అనేటువంటివి కూడా సింగిల్ లైన్ ప్రశ్నలు ఏం కాదు, ప్రస్తుతం అనేటువంటి పోటీ పరీక్షల సరళిని ఆసరాగా తీసుకొని ప్రస్తుతం అనేటువంటి పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయో అదే రకమైనటువంటి ప్యాటర్న్తో మీకు ఈ 10,000 ప్రశ్నలు అందించడం అనేటువంటి జరుగుతుంది. ఈ 10,000 ప్రశ్నలు మీకు ప్రతిరోజు ఒక సబ్జెక్టుతో ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి మొత్తం 25 టెస్టులు, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి 2,500 ప్రశ్నలు, అలానే జాగ్రఫీకి సంబంధించినటువంటి 24 టెస్టులు, 2,200 ప్రశ్నలు, ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి 15 టెస్టులు, 1,200 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్కు సంబంధించి 11 టెస్టులు, 1,100 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 10 టెస్టులు, 1,500 ప్రశ్నలు. సో అంటే మొత్తంగా 8,500 బిట్స్ మీకు ఇందులో కవర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దానికి ఒక ఇన్ డీటెయిల్గా ఒక షెడ్యూల్ కూడా చేయడం అనేటువంటి జరిగింది. సో ఆ షెడ్యూల్ను ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎంత ప్రణాళికాబద్ధంగా ఈ షెడ్యూల్ అనేటువంటి రూపొందించడం జరిగిందో మీరు ఇక్కడ సంపూర్ణంగా పరిశీలించవచ్చు. ఈ టెస్ట్ అనేటువంటిది మే నెల 21వ తారీఖున ప్రారంభమైంది. మొదట భారతదేశ చరిత్రతోనే. భారతదేశ చరిత్రలో సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి 100 ప్రశ్నలు మీకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి, ఇగ్నో బుక్స్ నుంచి, అత్యంత ప్రామాణికమైనటువంటి సోర్సెస్ నుంచి సేకరించి ప్రశ్నలు రూపొందించడం జరిగింది. వాటి మీద ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి ఈ ప్రశ్నల సరళిని పరిశీలించండి. సింధులోయ నాగరికత, ఇది డే 1కు సంబంధించినటువంటి టెస్టు విత్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి ఆప్షన్సు, సంపూర్ణమైనటువంటి ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి పీడిఎఫ్ని మీకు రాత్రి 9 గంటలకు అందించడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి మీరు ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. అదే రోజు రాత్రి 9 గంటలకి మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి పీడిఎఫ్ని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక టెస్టును మీరు 360 రోజుల పాటు, ఒక టెస్టును 360 రోజుల పాటు మీరు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అంటే మీరు ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత, ఆ సబ్జెక్ట్లో ఒక టాపిక్ చదివిన తర్వాత
ఎంత మేరకు ఆ టాపిక్ మీద మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉన్నప్పుడు మనం మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏ విధంగా మార్చుకోవాలి, వీటన్నిటి మీద మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రశ్నల సరళిని మీరు గమనించినట్లయితే ప్రతిదానికి కూడా ఇన్ డీటెయిల్ విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి 100 రోజుల ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే 100 టెస్టులు 10,000 ప్రశ్నలతో ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్లో ప్రతి టెస్ట్ సిరీస్కు కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీలు తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నాపత్రాలు ఇవి. ప్రస్తుతమైనటువంటి పోటీ పరీక్షల సరళికి అనుగుణంగా ఈ ప్రశ్నాపత్రాలు రూపొందించడం జరిగింది. ఇందాకే మనం మాట్లాడుకున్నట్లుగా ఎన్సీఆర్టీ పుస్తకాలను ఆధారంగా తీసుకొని, ఇగ్నో పుస్తకాలను ఆధారంగా తీసుకొని మరియు ప్రముఖ పోటీ పరీక్షల్లో ముఖ్యమైనటువంటి పుస్తకాలను సమాచారాన్ని సేకరించి ఈ ప్రశ్నలు రూపొందించడం అనేటువంటి జరిగింది. సో వీటి వల్ల మీరు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో వీటికి సంబంధించినటువంటి మే నెల 21వ తారీఖున భారతదేశ చరిత్రతో ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ డే వరల్డ్ జాగ్రఫీ, ఆ తర్వాత ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ. సో ఈ విధంగా సైక్లింగ్ క్లాసెస్లో మీకు ఈ టెస్ట్ సిరీస్ అందించడం అనేటువంటి జరుగుతుంది. సో మీరు ప్రశ్నల సరళి ఎలా ఉంది, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంది చూసుకోవడానికి, పీడిఎఫ్ని మీరు ఒకసారి పరిశీలించడానికి మొదటి 5 టెస్టులను యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా వాటిని చూడవచ్చు. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రశ్నలను మీరు అటెంప్ట్ చేయవచ్చు, ఆ టెస్టును మీరు అటెంప్ట్ చేయవచ్చు. మరియు ప్రశ్నాపత్రం యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, ప్రశ్నలు ఏ విధంగా రూపొందించడం జరిగింది, ఏ ప్రామాణికమైనటువంటి పుస్తకాల ఆధారంగా ఆ ప్రశ్నలు రూపొందించడం జరిగిందో మీరు ఆ 5 ఫ్రీ టెస్టులు రాసినప్పుడు మీకు అర్థమైపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఇన్ డీటెయిల్గా మీకు ఒక షెడ్యూల్ కూడా యాప్లో కనిపించడం జరుగుతుంది. ఏ రోజున ఏ ప్రశ్నాపత్రంలో ఏ టాపిక్ మీద ప్రశ్నాపత్రం అడగడం అనేటువంటి జరుగుతుందో మీకు మొత్తంగా కూడా డిస్ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ వేద నాగరికత మరియు క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులు, జైన బౌద్ధ మతాలు, మహాజనపదాలు, మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, మౌర్యానంతర యుగం, గుప్త సామ్రాజ్యం, హర్షవర్ధనుడు మరియు అతని ఘనత, ఈ విధంగా మొత్తం ఇన్ డీటెయిల్గా మీకు ఆగస్టు 18వ తారీఖు వరకు షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో 90 రోజుల పాటు నిర్వహించబడేటువంటి ఈ టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు కూడా మీరు ఒక్కొక్క టాపిక్ మీద, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. మిగిలిన ఈ 10 రోజుల పాటు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించినటువంటి డేట్స్ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ 10 టెస్టులు మీకు గ్రాండ్ టెస్టుగా అందించడం జరుగుతుంది. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్టు డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ 10 టెస్టులు మీకు గ్రాండ్ టెస్ట్ రూపంలో అందించడం అనేటువంటి జరుగుతుంది. అంటే నిజమైన ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో మీరు పరీక్షకు మరింత సన్నద్ధం అవ్వడానికి ఈ 10 గ్రాండ్ టెస్టులు మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇందాకే మనం చెప్పినట్లుగా భారతదేశ చరిత్ర, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ మరియు 10 గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి మొత్తం 100 రోజుల ప్రణాళిక అనేటువంటిది మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ టెస్ట్ సిరీస్ యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం 360 రూపాయలు మాత్రమే, ఓన్లీ 360 రూపీస్ మాత్రమే. ఇది 360 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది, అంటే 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. దీన్ని బట్టి మిత్రులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రోజుకు మీరు చెల్లించేది కేవలం రూపాయి మాత్రమే.
రోజుకు కేవలం ₹1 మాత్రమే చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. అదే టెస్ట్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ప్రతి టెస్టుకు ప్లస్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్కు సంబంధించినటువంటి పీడిఎఫ్కి మీరు చెల్లించేది కేవలం ₹3.60 మాత్రమే. ఓన్లీ ₹3.60 మాత్రమే. ఈ అద్భుతమైనటువంటి ఆఫర్ని విద్యార్థులందరూ కూడా అందిపుచ్చుకొని మీరు ఏ స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో, ఇంకా ఎంత సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని మీరు చదవాలో మీరు ఈ ప్రశ్నల ద్వారా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ 360కి సంబంధించినటువంటి ఆఫర్ మీకు మే నెల 25వ తారీఖు వరకు ఉంటుంది. మే నెల 25వ తారీఖు తర్వాత దీని ప్రైస్ని ఎక్కువగా పెంచడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫర్ని విద్యార్థులందరూ కూడా మే నెల 25వ తారీఖు వరకు, అంటే ఈ నెల 25వ తారీఖు వరకు అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ ఆఫర్ని పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆఫర్ అప్పటితో క్లోజ్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం కోసం ఫస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందాక మీకు చెప్పినట్లుగా మొదటి 5 టెస్టులు మీకోసం అన్లాక్ చేయడం అనేటువంటి జరిగింది. ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి వారు ఈ 5 టెస్టులు రాయొచ్చు. ప్రశ్నల సరళిని మీరు గమనించవచ్చు, ప్రశ్నల స్థాయిని మీరు గమనించవచ్చు, ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏ స్థాయిలో ఉందో, ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇంకా ఎంత ఎక్కువ సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 ఫ్రీ టెస్టులు రాసుకొని మీరు సంపూర్ణంగా విజేతలు కావాలని, మీరు విజేతలు అయ్యేంత వరకు మీతో పాటే వెన్నంటి మేము ఉంటామని మీకు సంపూర్ణంగా వివరిస్తూ ఈ టెస్ట్ సిరీస్ని అందరూ కూడా అందిపుచ్చుకోండి. థ్యాంక్ యూ.